ఈ లోకం చెడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కారణాలు ఎన్నున్నప్పటికీ ఏదైనప్పటికీ లోకము చెడిపోయింది. అందుకు దేవుడు ఏం చెప్పాడంటే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి అని చెప్పాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాస్తుంది, ఈ లోకము చెడిపోయింది కాబట్టి ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి అని చెప్పాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాస్తుంది, ఈ లోకాన్ని గాని ఈ లోకంలో ఉన్న వాటినైనను ఏం చేయకూడదట, ప్రేమించకండి. ఎవడైనా సరే లోకాన్ని ప్రేమిస్తే రైట్. కాబట్టి ఈ లోకాన్ని ఏం చేయకూడదు, ప్రేమించకూడదు. లోకాన్ని ప్రేమించకూడదు అంటే మనుషుల్ని ద్వేషించాలని దాని భావం కాదు. లోకాన్ని ప్రేమించకండి అంటే మనుషుల్ని ద్వేషించమని దాని ఉద్దేశము కాదు. అలా ద్వేషిస్తే, మనుషుల్ని ద్వేషించడం కానీ ప్రారంభిస్తే ఒక్కడు భూమి మీద నిలవబడడం. ఎందుకంటే ఏ భేదమును లేదు, అందరూ పాపులే. కాబట్టి సిగ్గుపడవలసిన పని ఏంటంటే ఒక పాపిని ద్వేషించడం. ఒక లోపాలు కలిగిన మనిషి మరొక లోపాలు కలిగిన మనిషిని ద్వేషించడం సిగ్గుపడవలసిన విషయం. కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించకండి అంటే మనుషుల్ని ద్వేషించండి అని దాని భావము కాదు. కాబట్టి ఈ లోకము మంచిది కాదు. అందువల్ల దేవుడు ఏం చెప్పాడంటే, ఈ లోకమును కానీ లోకములో ఉన్న వాటిని కానీ ప్రేమించకండి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇది లోకాన్ని ప్రేమించకండి అంటే అర్థం ఇది. శరీరాశ నేత్రాశ జీవపుడంబం అనేవి తండ్రి వల్ల పుట్టినవి కావు. లోకాన్ని ప్రేమించండి, లోకాన్ని ప్రేమించకండి అంటే మనుషులు ద్వేషించండి అని అర్థమైంది కొంతమందికి. అందువల్ల మనిషిని ఏం చేస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు. పోనీ ద్వేషించే వాళ్ళలోనే ఏమైనా సద్గుణాలు ఉన్నాయా? నన్ను ద్వేషించే మీలోనేమైనా సద్గుణాలు ఉంటే మీరు నన్ను ద్వేషించండి. మిమ్మల్ని ద్వేషించే నాలోనేమైనా సద్గుణాలు ఉంటే మిమ్మల్ని నేను ద్వేషించవచ్చు. కాబట్టి అందరూ ఒకే బడి ఒకే స్కూల్లో ఉన్నాం. కాబట్టి ఒకరినొకరు ఏం చేయకూడదు, ద్వేషించకూడదు. లోకాన్ని ప్రేమించకండి అంటే వ్యక్తులు ద్వేషించండి అని దాని అర్థం కాదు. ఇప్పుడు ఏం జరిగింది అంటే వ్యక్తి దోషణలకు దిగుతున్నారు. వ్యక్తిని వ్యక్తి ఏం చేస్తున్నాడు, దూషిస్తున్నాడు. అది కాదు లోకాన్ని ప్రేమించకండి అంటే అర్థం. రైట్. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ లోకము అనేక విధాలుగా చెడిపోయింది. ఎలా చెడిపోయింది అంటే చెడిపోవడానికి గల అనేక కారణాలు ఉన్నాయి. అనేక కారణాల్లో మొట్టమొదటిది ఆదాము చేసిన పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇప్పుడు పాపము మరణము ఎక్కడున్నాయి, లోకంలో ఇవి ఉన్నాయి. పాపము మరణము. పాప మరణాల వల్ల ఈ లోకం చెడిపోయింది. ఈ పాప మరణాలు ఎవరు తెచ్చి విడిచిపెట్టారు, ఆదాము విడిచిపెట్టాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున
మరణం అందరికీ. రైట్. ఎంత సిగ్గుపడవలసిన విషయం అంటే ఒకరినొకరు ద్వేషించుకోవడము, పాపములో నుండి కొట్టుకోవడం అనమాట. పాపములో నుండి విమర్శించుకోవడం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. ఒక పాపంలో ఉండే నేను మరొక పాపం చేసే మనిషిని విమర్శించడం అంటే, ఒక పాపములో ఉండే నేను మరొక పాపములో ఉండే మనిషిని ద్వేషించడం అంటే దానంత అమానుష్యం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఒక వ్యక్తి తన బలహీనతలను దాటి బయటపడి బ్రతకడానికి చాలా కాలం పడుతుంది. అవునా? అందువల్ల యేసు ప్రభువు ఏమన్నాడు అంటే, తీర్పు తీర్చకండి, విమర్శించకండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో డైరెక్ట్గా ఉంది, మీరు తీర్పు తీర్చకండి అని డైరెక్ట్గా చెప్పాడు యేసు ప్రభువు. కారణం ఏంటంటే, తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు. అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు వస్తుంది. నువ్వెందుకు తీర్పు తీరుస్తావు? నేనేం చెప్తున్నాను బాగా అర్థం చేసుకోండి. లోకం పరిస్థితి ఏం బాగోలేదు. లోకం చెడిపోవడానికి మొదటి కారకుడు ఎవరు? ఆదాం పాపం చేసి పాపాన్ని మరణాన్ని తెచ్చి ఏం చేశాడు? లోకంలో విడిచిపెట్టేశాడు. ఇప్పుడు మనుషులందరూ ఏం చేస్తున్నారు? అందరూ పాపం చేస్తున్నారు. పరిశుద్ధుడు మనుషులు విమర్శించడానికి రాలా. పరిశుద్ధుడు యేసుక్రీస్తు మనుషులు విమర్శించడానికి రాలా, తీర్పు తీర్చడానికి రాలేదు. మీకు తెలుసో లేదో, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు తన కుమారుణ్ణి లోకాన్ని రక్షించడానికి పంపించిన కానీ లోకమునకు తీర్పు తీర్చడానికి ఆయన లోకంలోనికి పంపించలేదు. అంటే పరిశుద్ధుడే పాపలోకంలోనికి వచ్చి పాపులకు తీర్పు తీర్చగలిగే సమర్థుడయ్యుండి కూడా పాపులకు ఏం చేయలేదు? తీర్పు తీర్చకపోతే ఒక పాపి ఇంకొక పాపికి తీర్పు తీర్చడం, ఒక పాపి ఇంకొక పాపిని విమర్శించడం సిగ్గుపడవలసిన పని కాదా? ఒక మనిషిని విమర్శించడానికి, ఒక వ్యక్తికి తీర్పు తీర్చడానికి ఎవరికి అధికారం ఉంది? తప్పు చేయనోడికి అధికారం ఉంది, పాపం లేనోడికి అధికారం ఉంది. అవునా? ఆయనే లోకానికి ఏం చేయలేదు? తీర్పు తీర్చలేదు. కాబట్టి మనకి గ్రంథం అర్థమైతే, దేవుడు అర్థమైతే మన పరిస్థితులు ఒకలాగా ఉంటాయి, అర్థం కాకపోతే ఇంకొకలాగా ఉంటాయి. మీరు అర్థం చేసుకోండి. లోకము ఈ కారణాల వల్ల చెడిపోయింది. ఒకటి, ఆదాము చేసిన పాపం. 2, దేవుడు ఏం చేశాడు అంటే భాషలు తారుమారు చేశాడు. ఆదికాండం 11వ అధ్యాయంలో భాష ఒక్కటే, జనము ఒక్కటే. భాష ఒక్కటే, జనము ఒక్కటే. కాబట్టి మనందరము వెళ్ళి ఒక గోపురం కడదాం. ఎంత గోపురం? ఆకాశం కంటున్నంత గోపురం కట్టి చెదిరిపోకుండా అందరము ఒక దగ్గరే బ్రతుకుదాం, పేరు సంపాదించుకుందామని మనుషులు నిర్ణయించుకున్నారు. ఇది ఎవరి నిర్ణయం? దేవుని నిర్ణయం కాదు, మనుషులు నిర్ణయించుకున్నారు. దేవుడేమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి అని దేవుడు అన్నాడు ఆదికాండం 1వ అధ్యాయంలో. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు 28వ వచనంలో అంటాడు, మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి భూమిని నిండించండి. అంటే ఈ భూమంతా నిండిపోవాలి అని దేవుడు చెప్తే వీళ్ళు ఏమంటున్నారు? మనము చెదిరిపోకూడదు, ఇక్కడే కట్టుకుందాం, ఇక్కడే నివసిద్దాం, ఇక్కడే బ్రతుకుదాం, పేరు సంపాదించుకుందాం అని వీళ్ళు అంటున్నారు. ఇది దేవుని చిత్తానికి విరుద్ధం. ఇది దేవుని నిర్ణయానికి ప్రతికూలం. చెదిరిపోయి
భూమిని నిందించాలన్నది ఎవరు చిత్తం? దేవుని చిత్తం. చెదిరిపోకూడదు, ఇక్కడే ఉందాం, పేరు సంపాదించుకుందాం అన్నది ఎవరు చిత్తం? మనుషుల ఆలోచన అక్కడ జరుగుతుంది ఒక్క భాష ఉండడం వల్ల. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు వచ్చి ఇదిగో జనము ఒక్కటే, భాష ఒక్కటే, మనము దిగిపోయి వారి భాషను తారుమారు చేయడం. పని ఆపేయాలంటే భాషలు మారిపోవాలి. అప్పుడు దేవుడు వచ్చి ఏం చేశాడు? వారి భాషలు తారుమారు చేశాడు. ఒకరి భాష ఒకరికి అర్థం అవ్వకుంటుంది. అడుసెమ్మంటే కీలేస్తున్నాడు, ఇటుకెమ్మంటే ఏదో వేస్తున్నాడు. అప్పుడు పని ఏమైపోయింది? పని ఆగిపోయింది అన్నమాట. ఆ భాషల వల్ల కూడా ఇప్పుడు మనుషుల మధ్యలో ఏం లేదు, సఖ్యత లేదు. గ్రీకు భాష గొప్పదని గ్రీకులు అతిశయం, ఇంగ్లీష్ భాష గొప్పదని ఇంగ్లీష్ వాళ్ళు అతిశయం, తెలుగు భాష గొప్పదని తెలుగు వాళ్ళు అతిశయం. భాషలు బట్టి కూడా మనుషులు ఏమయ్యారు? విడిపోయారు. భాషా సంఘాలు కూడా వచ్చాయి. తెలుసా మీకు? దేశ భాషలందు తెలుగు లెస్స అని మనం అంటే ప్రపంచాన్ని గ్రీకు భాషతో నింపేయాలని అలెగ్జాండర్ అన్నాడు. గ్రీకు భాష వచ్చింది, లాటిన్ వచ్చింది, ఇంకా ఇంగ్లీష్ వచ్చింది. ఇక ప్రపంచంలో రకరకాలైనటువంటి భాషలు వచ్చాయి. భాష మాట్లాడే వారికి సంఘాలు వచ్చాయి, సంఘాలకు అధ్యక్షులు వచ్చారు. మా భాష గొప్పదంటే మా భాష గొప్పదని మనుషులు భాషలు బట్టి ఏమైపోయారు? విడిపోయారండి. ఇంగ్లీష్ మాట్లాడేవారేమో ఒక ఏరియా, తమిళ మాట్లాడేవారేమో ఒక ఏరియా, తెలుగు మాట్లాడేవారు ఒక ఏరియా, హిందీ మాట్లాడేవారు ఒక ఏరియా. మన దేశమే విడిపోయింది తెలుసా మీకు? నార్త్ ఇండియా, సౌత్ ఇండియా. నార్త్ ఇండియన్స్ అందరూ హిందీ మాట్లాడతారు, సౌత్ ఇండియన్స్ అందరూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఒడిశా, ఒరియా, రకరకాల భాషలు మాట్లాడతారు. ఆల్మోస్ట్ నార్త్ ఇండియాలో తెలుగు భాష మాట్లాడిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు. ఈ సౌత్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు భాష మాట్లాడిన వాళ్ళు ఉంటారు. నార్త్ ఇండియాకి వెళ్తే తెలుగు మాట్లాడరు. కాబట్టి భాషను బట్టి ఏమైపోయింది? భాషలు బట్టి మనుషుల మధ్యలో సఖ్యత లేకుండా పోయింది. ఎప్పుడైతే భాషల మధ్య సఖ్యత లేదో అప్పుడు ప్రాంతాలుగా విడిపోయారు. ఏరియా ఫీలింగ్స్ వచ్చాయి లేదా? రాలేదా? ఎక్కడి నుండో ఒక జిల్లా నుంచి వచ్చినోడు ఇక్కడ నిలబడతాడు, ఇక్కడ జిల్లా మనుషులు ఉంటే వాళ్ళతో స్నేహం చేస్తాడు. మా జిల్లా వాడే అంటారా లేదా? మా జిల్లా, మేమందరం ఒక జిల్లా వాళ్ళు, మా అందరం ఒక ప్రాంతం అంటారు. ప్రాంతాలు బట్టి కూడా మనుషులు ఏమైపోయారు? ప్రాంతాలు బట్టి విడిపోయారు. ప్రాంతాలు బట్టి విడిపోయిన తర్వాత ఏం పడిందంటే కులాలు బట్టి లోకం ఏమైంది? చెడిపోయింది. విడిపోవడం కాదు, కులాలు బట్టి లోకం ఏమైంది? చెడిపోయింది. కులపిచ్చి ఉండోళ్ళకి అంటే ప్రతి మనిషి ఏదో కులంలో పుడతాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కులాలు ఉన్నాయి కాబట్టి. మనుషులు ఆల్రెడీ కులాలను ఇక్కడ ఏర్పాటు చేసి ఉంచుకున్నారు కాబట్టి పుట్టేవాడు తప్పకుండా ఏదో కులంలోనే పుడితే ఆ పుట్టేవాడికి ఏం చేస్తారంటే మామూలుగా స్నానం చేయడానికి పసుపు రాస్తారు కదా, వీళ్ళు కులం రాస్తారు. పాప పుట్టింది, స్నానం చేయడానికి ఏం రాస్తారు? పసుపు రాసి స్నానం చేస్తారు. అది యాంటీబయోటిక్, మంచిది, క్రిమి సంహారిణి. కానీ ఇక్కడ పుట్టినటువంటి మనుషులకి ఏం రాస్తున్నారు? కులం రాస్తున్నారు ఫస్ట్. అవునా? ఈ కులం ఎప్పుడైతే రాయడం ప్రారంభించినప్పుడు మనుషులు ఏమైపోయారు? కుల పిచ్చి పట్టేసి పిచ్చెక్కిపోతున్నారు. ఇప్పుడు అవే గొడవలు రాష్ట్రంలో మీరు ఎక్కడ చూడండి, ఇప్పుడు అవే తగులు, అవే గొడవలు ఎక్కడ చూసినా సరే. ఈ కులాలను బట్టి కూడా సంఘాలు వచ్చాయి. రాలేదా? పిక్నిక్ రోజుల్లో చూడండి, కుల సంఘాలు కనపడతాయి బోర్డులు. పిక్నిక్ రోజుల్లో మీరు చూస్తే ఏ సంఘాలు కనపడితే తోటల దగ్గర ఇక్కడ కుల సంఘం పిక్నిక్ పెట్టుకుంటున్నట్టు, అక్కడ కుల సంఘం ఒక్కొక్కరు ఒక్కో డేట్ పెట్టుకుంటారు. కుల సంఘాలు కులాలను బట్టి కూడా ఈ లోకం ఏమైంది?
చెడిపోయింది. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత కులపిచ్చి ఎక్కడా ఉండదు. కులపిచ్చి, కులము అనేది ప్రతి మనిషికి ఉంటుంది. అయితే నేను చెప్పే విషయం ఏంటి అంటే, మానవత్వము పోతుంది. కులం వల్ల ఏం పోతుంది? మానవత్వము పోతుంది. కులపిచ్చి ఉంటే మానవత్వం ఉండదు. అప్పుడు కులాన్ని చూస్తారు కానీ ఎవరిని చూడరు, మనిషిని మనిషిగా చూడరు. నేనేం చెప్తానంటే, మీకు కులపిచ్చి ఉందనుకోండి, మీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడతాను, మీరు నన్ను ముట్టరు, మీ ఫంక్షన్కి నాకు చెప్పరు, మీ ఇంటికి నన్ను పిల్లరు, మీ కులం వేరు అని నన్ను వడ్డేస్తారు, మీ కులపోలకే మీరు ప్రాధాన్యత ఇస్తారు, మీ కులం అంటే మీకు అంత పిచ్చి. అప్పుడు నేనేమంటాను అంటే, ఆ మనుషులతో మాట్లాడి, నేను పీల్చిన గాలి, నేను విడిచిపెట్టిన గాలి మీరు పీలుస్తున్నారు కదా, మరి అవునా? ఈ స్పేస్లో ఈ కులం తక్కువ వాడు విడిచిపెట్టే గాలి మీరు పీల్చలేదా? ఈ స్పేస్లో ఈ కులం తక్కువ వాడు పీల్చే గాలి మీరు పీల్చలేదా? పోనీ ఎక్కువ కొలపోడు వదిలినటువంటి గాలి తక్కువ కొలపోడు పీల్చలేదా? గాలి కొందా పిచ్చి? చెప్పండి. నీరు కొందా పిచ్చి? అగ్గి కొందా పిచ్చి? పంచభూతాలకి లేనటువంటి పిచ్చి ఎవరికొంది? అందువల్ల లోకం ఏమైపోయింది? చెడిపోయింది లోకం. అర్థం ఉందమ్మా? ఎంత నశాలానికి ఎక్కిందంటే మనుషులు చంపుకునే స్థాయికి వెళ్ళిపోయింది కులపిచ్చి. ఇంకో దరిద్రం చెప్పనా, ప్రేమించుకొని లేచిపోతే అప్పుడు కులం అడ్డు రాదు. పద్ధతిగా వెళ్ళి పెళ్లి చేసుకుంటాం ఏమంటానంటే కులం అడ్డు వస్తుంది. వేరు కులాలకు సంబంధించి వాళ్ళు ప్రేమించి లేచిపోతే వాళ్ళు ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళు పెళ్లి మేజర్లు అయితే పెళ్లి చేసుకుంటారు. పద్ధతిగా మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి, మీకు ఒక అమ్మాయి కావాలి, మాకు ఒక అబ్బాయి కావాలి, మనం కలిసి పెళ్లి చేసుకుందాం, మానవులుగా బ్రతుకుదాం అని అంటే ఎవరు ముందుకు రావట్లేదు. అలాగే లోకం కులం వల్ల ఏమైపోయింది? చెడిపోయింది. మీరు రాసుకోండి, మీదేదో కులం ఉంటే రాసుకోండి, కనిపించిపోకండి. మీ సర్టిఫికేట్ల మీదో మీ పేర్ల మీదో ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే ముందు నుంచి అది ఉంది, ఇప్పుడు ఇవాళ కొత్తగా వచ్చింది ఏమి కాదు. కానీ పిచ్చెత్తిపోకండి. రాయిపోతే గవర్నమెంట్ ఒప్పుకోదు, ఏదో ఒకటి రాయాలి. ఏ రాయాలో, బి రాయాలో, సి రాయాలో, డిఏ రాయాలి, ఏదో ఒకటి రాయాలి. కానీ మనిషిని మనిషిగా చూడడానికి, మానవత్వం లేకుండా బ్రతకడానికి కులమే కారణమైతే ఆ పిచ్చి మానవ జాతికి ఉండకూడదు. అలా లోకం చెడిపోయింది. ఒకటి కాదు, ధనము, దరిద్ర్యము, ధనికులు, బేదలు అనే అంశం మీద కూడా ఈ తారతమ్యాల వల్ల కూడా లోకం ఏమైపోయింది? చెడిపోయింది. ధనవంతులందరూ కలుస్తారు, దరిద్రులు రానివారు లోపలికి. దేవుడు అందరికీ దేవుడే. ధనవంతులకు ఒక దేవుడు, దరిద్రులకు ఒక దేవుడు ఉండడం. ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని కారణాల వల్ల లోకం ఏమైపోయింది? చెడిపోయింది. జ్ఞానము, అజ్ఞానము లేదా అవివేకం, లోకం చెడిపోయింది. జ్ఞానాన్ని బట్టి, అజ్ఞానాన్ని బట్టి, అవివేకాన్ని బట్టి. ఇప్పుడు మనుషుల రూపంలో కలిసే అవకాశం ఎక్కడ లేదు. ఏదో ఒకటి అడ్డు వస్తుంది. నేను చెప్పిన ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఒక అడ్డు వల్ల మనిషి సంపూర్ణంగా కలుసుకోలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. భార్యాభర్తల మధ్యలో కూడా ఈ ఆటంకాలు వస్తున్నాయి. స్నేహితుల మధ్యలో ఈ ఆటంకాలు వస్తున్నాయి. ఈ రకంగా లోకమంతా ఏమైపోయింది? చెడిపోయింది. ఇలా చెడిపోయినటువంటి లోకంలో, ఇలా పాడైపోయినటువంటి లోకంలోనికి
ఈ లోకాన్ని ఒకటి చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయనకి పాపము లేదు, భాషా భేదము లేదు, ప్రాంతీయ భేదము లేదు, కుల భేదము లేదు, ధనికులు దరిద్రులని భేదము లేదు, జ్ఞానము అజ్ఞానం అనే భేదము లేకుండా ఒక్కడొచ్చాడు ఈ లోకాన్ని ఏకం చేయడానికి. ఎవరైనా? యేసుప్రభు వచ్చాడు. రాలేదా? ఆయనకి ఇక్కడ కులంలో ఉన్నవి ఏమైనా ఉన్నాయా? ఈరోజు అనేకులు ఆయన్ని వెంబడించడానికి కారణం ఏంటి? ఈ లోకంలో ఉండే మీకున్న పిచ్చులేవి ఆయనకి లేవు, ఈ లోకంలో ఉండే మనుషులకున్న దరిద్రలేవి ఆయనకి లేవు. అందువల్ల ఈరోజు మనందరము ఆయన వెంబడిస్తున్నాం. మనుషులు ఏమనుకుంటున్నారంటే ఆయన ఒక మతాన్ని స్థాపించాడు, వీళ్ళు ఈ మతంలో నుంచి ఆ మతంలోకి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు. కాదండి, మీకు ఏ మతంలోనైనా ఈ పిచ్చిలు అందరూ అంటారు. అవునా? ఈ లోకంలో అనేక మతాల మధ్యకి వచ్చినటువంటి మానవత్వం కలిగిన వ్యక్తి, దేవత్వం కలిగిన వ్యక్తి అక్కడే. ఆయనకేం లేదు, పాపము లేదు, మరణము లేదు, కులము లేదు, భాషా భేదము లేదు, ప్రాంతీయ భేదము లేదు, ధనికులు దరిద్రులు అనే భేదము లేదు, జ్ఞానము అజ్ఞానం అనే భేదం లేదు. మనుషులందరినీ ప్రేమించాడు ఆయన. అలాంటి వ్యక్తి భూమి మీద ఇంకెక్కడా? ఇలా జరగడానికి గల కారణం ఏమిటి అంటే దేవుని ప్రేమ. ఇలా జరగడానికి గల కారణం ఏంటి? దేవుని యొక్క, అంటే అట్టి వ్యక్తిని భూలోకానికి పంపించినటువంటి దేవుడు ప్రేమస్వరూపి. ఆయన స్వరూపమే ప్రేమ, ఆయన సారమే ప్రేమ. మనకి లోకము అర్థం అవ్వలేదు, దేవుడు అర్థం అవ్వలేదు. అదే భయంకరమైన పరిస్థితి. లోకం అర్థమైనా జాగ్రత్త పడదుము, అదే అర్థం అవ్వలేదు. దేవుడు అర్థమైనా బాగుపడదుము, దేవుడు అర్థం అవ్వట్లేదు. కానీ బైబిల్లో ఇలా రాసి ఉంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాసి ఉంది. దేవుడు ఏమై ఉన్నాడు? మొదటి యోహాను పత్రిక 4:8లో దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన సారమే ప్రేమ. దేవుని సారమే ప్రేమ. అది ఎక్కలేదు మానవులకి, ఆ సారం రాలేదు మనలోకి. అర్థం అవ్వలేదా? కడుపులో పురుగులు పట్టాయి, కడుపులో పురుగులు ఉంటాయి, పిల్లలకి మాత్రలు వేస్తారు స్కూళ్ళల్లో. ఆ 1-2 రోజుల్లో ఆ పురుగులు పడిపోతాయి, తర్వాత మళ్ళీ ఏమవుతాయి? స్టార్ట్ అవుతాయి. అది పర్మనెంట్గా తీసేసేది కాదు. అదే మాదిరిగా బైబిల్లో దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ అనే విషయాలు రాసి ఉండడం వల్ల ఏదో ఆ క్షణంగా మాత్రలు వేసుకున్నట్టు మనకు ఆ పదాలు అర్థమయ్యాయి తప్ప ఆయన సారం తెలియలేదు. ఇవాళ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి కూడా కొలపించి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వెళ్ళడం, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి కూడా ఈ లోక సంబంధులకు ఉన్నటువంటి వాతావరణం ఉండడం అనేది ఆలోచిస్తే దేవుడు అర్థం అవ్వలేదని క్లియర్గా తెలుస్తుంది. దేవుడు అర్థమైతే మనుషులు అలా బ్రతకరు. దేవుడు ఏ స్వరూపి? ఆయన సారమే ప్రేమ, ప్రేమించడమే ఆయన యొక్క గుణం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో నేను ఇందాక చదివాను కదా, దేవుడు లోకమును ఎంతో, ఆయన బుద్ధి ఏంటి? ప్రేమించడమే. ఆయన స్వభావం ఏంటి? ప్రేమించడమే. ఆయన సారం ఏంటి? ప్రేమించడమే. ఆయన ద్వేషిస్తే ఈ భూమి మీద ఒక్కడు ఉండడం. కాబట్టి దేవుడు ప్రేమస్వరూపి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో మనం చూచాం.
ఇక్కడ ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ప్రేమ దోషములను కప్పుతుందట. ప్రేమ దోషములను కప్పుతుంది, అది దాని లక్షణం. ప్రేమ దోషములను కప్పుతుంది, అది దాని లక్షణం. ప్రేమ యొక్క స్వభావం అది. ఎక్కడైనా ఎవరైనా పాపం చేసినట్లు, దోషం చేసినట్లు ప్రేమకు తెలిస్తే ప్రేమ ఏం చేస్తుంది? ఆ పాపాన్ని 10 మందికి చెప్పదు, ఆ పాపాన్ని ఏం చేస్తుంది? కప్పుతుంది. ఇప్పుడు మనకెలా ఉందంటే, అది నీ కూతురు నీ కొడుకో పాపం చేస్తే నీ ప్రేమ ఆ పాపాన్ని ఏం చేస్తుంది? కప్పుతుంది. ఎదుటివాడి కూతురో, ఎదుటివాడి కొడుకో, ఎదుటివాడి భార్యో, ఎదుటివాడో పాపం చేస్తే ఆ పాపాన్ని ఏం చేస్తున్నావు? చెప్పుతున్నా. ఓకేనా? దేవుడు తెలియలోని అలా చేస్తే ఓకే. దేవుడు తెలియదు కాబట్టి ఆ మనుషులు అలాగే ప్రవర్తిస్తారు. అవునా? దేవుడు క్షమించినా నువ్వు క్షమించట్లేదు. దేవుడు అవకాశం ఇచ్చినా మనం అవకాశం ఇవ్వట్లేదు. ఆలోచించండి, మనకేం తెలిసింది దేవుడి గురించి? దేవుడే స్వరూపి, ఆయన స్వరూపమే, ఆయన స్వభావమే, ఆయన గుణమే ప్రేమ. ప్రేమించడమే ఆయన యొక్క లక్ష్యం. అప్పుడు అసలు ప్రేమ అంటే ఏంటి అనేది మనం చూస్తే, సామెతల గ్రంథము 10:12 ఇలా రాశాడు. ఏమనుంది? పగ కలహము రేపును, ప్రేమ ఏం చేస్తుందట? దోషములన్నిటిని అన్నాడండి. కప్పును. పగ శ్రేష్టమైనదా, ప్రేమ శ్రేష్టమైనదా? పగ ప్రాణాలు తీసేస్తుంది, ప్రేమ దోషాలని కప్పుతుంది. మన పిల్లల పాపం చేసినప్పుడు లేదా తప్పు చేసినప్పుడు, మన ఇంట్లో వాళ్ళు తప్పు చేసినప్పుడు, లేదా నేను ఇక్కడ రాసినట్టు మన కులపోలు తప్పు చేసినప్పుడు మనం దాస్తాం. అవునా? దాస్తాం. దేవుడు క్షమిస్తాడు, తప్పిస్తాడు. కప్పడం అంటే తెలుసా మీకు? తెలీదా? కప్పడం తెలీదండి లోకేశ్వర గారు? అంటే ఇప్పుడు నేను ఇది చెప్తే లైఫ్లో ఇంకెప్పుడు ఎవరు పాపం చేసినా ఎవరితో చెప్పరు, మీరు కప్పేస్తారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు కనాన్ దేశంలో ప్రవేశిస్తే దేవుడు చెప్పాడు, కుష్ఠరోగిని సమాజం బయట ఉంచండి అని చెప్పాడు. స్రావం కలవారిని కానీ కుష్ఠరోగిని కానీ బయట ఉంచండి అని చెప్పాడు. చెప్పి సమాజంలో ఎవరికైనా స్టూల్స్ వచ్చింది అనుకోండి, స్టూల్స్ వస్తుంది కదా బాత్రూము, అటు వాడు గసిక ఒకటి తీసుకొని బయటకు వెళ్ళి బహిర్భూమిలో కూర్చున్న తర్వాత ఆ చెడుని విసర్జించినప్పుడు దానితో గొయ్యి తవ్వి దాన్ని ఏం చేయమన్నాడు? కప్పిమన్నాడు. అప్పుడు బాత్రూములు లేవు. ఏంటది? అశుద్ధం. అశుద్ధాన్ని బయటికి వదిలేమన్నాడా, కప్పేమన్నాడా? కప్పేమన్నాడు. కప్పపోతే ఏం జరుగుతుంది? అనేకుల్ని దాని మీద వాళ్ళే ఈగలు, దాని మీద వాళ్ళే క్రిములు వచ్చి అనేకుల మీద వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తాయి? నాశనం చేస్తాయి, జబ్బులు వస్తాయి. ఓకేనా? అది భౌతికమైనటువంటి మన దేహంలో నుండి వచ్చే ఒక చెడు పదార్థం. అట్టి మలాన్ని దేవుడు ఏం చేయమన్నాడు? గసిక పట్టుకొని వెళ్ళి, అంటే ఒక బొరుగు తీసుకొని వెళ్ళి
గొయ్యి తీసి ఆ పదార్థాన్ని ఏం చేయమన్నాడు? కప్పేయి. దానివల్ల మీ పొరుగు వానికి ఎవరికి ఏం జరగకూడదు, జబ్బులు రాకూడదు, వైరస్ స్ప్రెడ్ అవ్వకూడదు అని చెప్పాడు దేవుడు. కప్పడం అంటే అది. ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రేమకి వ్యతిరేకమైన పదం ఏది? ద్వేషం లేదా పగ. ఇక్కడ రాశాడు కదా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ప్రేమ ఉంటే పగనేం చేయాలి? కప్పేయాలి. ద్వేషాన్ని ఏం చేయాలి? కప్పేయాలి. ఇప్పుడు కప్పేయమన్నాడు అంటే దేనికంటే ఏది దరిద్రం? మలం కంటే దరిద్రం ద్వేషం. అవునా? మలం అయితే ఆ క్షణానికే వాసన వేస్తుంది, కానీ ద్వేషము, ఈర్ష, కక్ష బహు భయంకరమైనది అన్నమాట. పొరుగువానికి కీడు చేసే పదార్థాలు ఇవి. కాబట్టి వీటిని ఏం చేయమన్నాడు? కప్పేయండి అన్నాడు. కప్పకపోతే ఏం జరుగుతుందంటే నువ్వే నాశనం అయిపోతావు. ప్రేమ పొరుగువానికి ఏం చేయదు? కీడు చేయదు, హాని చేయదు. ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోండి అని చెప్పాడు. కాబట్టి దేవుడే స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి అని మనకు ఎలా తెలిసింది? గ్రంథం ద్వారా తెలిసింది. దేవుని యొక్క సారము మనకెలా వస్తుంది? తెలిస్తే వస్తుందా, అనుసరిస్తే వస్తుందా? తెలుసుకోవడానికి కారణం బైబిల్, అనుసరించడానికి కారణం మరొక సహోదరుడు. ఈ సహోదరుడు చేసిన తప్పును బట్టి, ఈ సహోదరుడు చేసిన పాపాన్ని బట్టి అతన్ని ప్రేమించే ఒక అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇవ్వలేదా? మరి ఆయన వల్ల నీకు మేలా కీడా? మరెందుకు ద్వేషిస్తున్నావు? మరెందుకు చాడీలు చెప్తున్నావు? మరెందుకు కొండలు పలుకుతున్నావు? మరెందుకు ఇంటింటికి తిరిగి బేడ చేస్తున్నావు ఆ మనిషిని అంటే దేవుడు తెలియలేదు నీకు. నీ కులాన్ని బట్టో, నీ మతాన్ని బట్టో, నీ ధనాన్ని బట్టో, నీ జ్ఞానాన్ని బట్టో ఒక మనిషిని బేడ చేయడానికి కక్ష, ఈర్ష, ద్వేషం, పగాన్ని అనేవి మనసులో పెట్టుకొని బయలుదేరా. ఓకేనా? యేసుప్రభు మనుషులు ద్వేషించాడా, పాపాన్ని ద్వేషించాడా? పాపాన్ని ద్వేషించడానికి, పాపిని ప్రేమించడానికి తేడా మనకే తెలియదు. యేసుప్రభు పాపిని ద్వేషించాడా, పాపాన్ని ద్వేషించాడా? పాపి. ఆయన పరిశుద్ధుడు. మళ్ళీ ఆయన పరిశుద్ధుడై ఉండి ఒక వ్యక్తిని ద్వేషించగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడై ఉండి కూడా పాపుల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. పాపాన్ని ఏం చేశాడు? ద్వేషించాడు. ఈ తేడా మనకు అర్థం అవట్లా. మీరైనా అర్థం చేసుకోండి. ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపాన్ని దేని ద్వారా తెలిసింది? బైబిల్ ద్వారా తెలిసింది. ఆ సారం మనకు రావాలంటే ఎవరి ద్వారా వస్తుంది? సహోదరుని బట్టి వస్తుంది. అప్పుడు సహోదరుడు తప్పు చేసినప్పుడు నేనేం చేయాలి? ప్రేమించాలి, కప్పేయాలి. కప్పడం ఇప్పుడు అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఎందుకు కప్పడం లేదు? నెంబర్ 1, నువ్వు పాపం అయితే కప్పు. నెంబర్ 2, నీకేదైనా ఆయన మీద వ్యత్యాసం ఉంటే కప్పవు. నెంబర్ 3, మీ ప్రాంతపోడు కాకపోతే కప్పవు. నెంబర్ 4, మీ కులపోడు కాకపోతే కప్పవు. నెంబర్ 5, నీతో సమతుల్యంగా అన్ని విషయాల్లో లేకపోతే కప్పవు. నెంబర్ 6, నీ జ్ఞానం ఎక్కువైతే ఒక సహోదరుడిని ద్వేషిస్తావు. జాగ్రత్త. ఇవి చెడిపోయే లోకంలో ఉన్నటువంటివి. ఇవన్నీ వాటిని బట్టి ఒక సహోదరుని ద్వేషించావా? జాగ్రత్త. కిరణ్, నేను చెప్పేది నీకు అర్థమైంది. దేవుడు ప్రేమ స్వరూపాన్ని మనకు దేని ద్వారా తెలిసింది? బైబిల్ ద్వారా తెలిసింది. ఇప్పుడు ఆ సారాన్ని మనం సంపాదించాలంటే మన ముందు ఎవరు ఉండాలి? ఒక మనిషి ఉండాలి. ఈ మనిషి తప్పు చేస్తే ఆ తప్పుని క్షమించే అవకాశం దేవుడు ఇవాళ నాకు ఇచ్చాడు. కాబట్టి ఆ మనిషితో నేను ఎలా ఉండాలి? ప్రేమతో ఉండాలి. ఆయన తప్పు చేస్తే శిక్ష ఆయన అనుభవిస్తాడు. నేను శిక్షించడానికి ప్రయత్నించకూడదు. ఏం చేయడానికి ప్రయత్నించాలి? ఆ సారం మనలోకి రాలేదండి. అందుకే ఇంకా మనుషులు ఏం చేస్తున్నాం? మనం ద్వేషిస్తున్నాం. అది దేవునికి ఇష్టమైంది కాదు. ఒకవేళ ద్వేషించు, నీలో అలాంటిది లేకపోతే ద్వేషించు.
నువ్వు అలాంటి వ్యక్తివి కాకపోతే ద్వేషించు. నీ ఇంట్లో ఎవరికి అలాంటి గుణాలు లేకపోతే ద్వేషించు. అందుకే యేసుప్రభువు ఏమన్నాడంటే, నీ కంటిలో ఏముంది? దూలం ఉంచుకొని ఎదుటివాణిని తీర్పు తెచ్చడానికి నువ్వు ముందుకు వస్తావా? వేషధారి అన్నాడా లేదా? నేను వేషధారిని అని అంటే దేవుడు క్షమిస్తాడు. పాయింట్ అర్థమైందా దాసు? నువ్వు తప్పు చేశావు, నిన్ను క్షమించే అవకాశం ఈరోజు నాకు దేవుడు ఇచ్చాడా లేదా? అప్పుడు క్షమాపణ అనే ఒక సారం నీ ద్వారా నాకు దొరుకుతుంది. అలా క్షమించేవాడు దేవుడు అనే సమాచారం గ్రంథం ద్వారా తెలుస్తుంది. గ్రంథం దేవుడు ప్రేమ స్వరూపాన్ని తెలియజేసింది, అంతే. అప్పుడు నేనేం చేయాలి? దాన్ని సంపాదించాలి అంటే ఒక మనిషిని ప్రేమించాలి. ఆ తప్పు చేసే మనిషిని నేను విమర్శిస్తే, నేను చచ్చినంత వరకు తప్పు చేయకుండా ఉంటేనే విమర్శించాలి. అప్పుడు చచ్చినంత వరకు తప్పు చేయకుండా విమర్శించాలని అనుకుంటే అసలు తప్పే లేనోడు విమర్శించలేదు కదా, విమర్శించాడా? మరి మీరెందుకు అక్కడనొక్కడో ద్వేషించుకుంటున్నారు? మీరెందుకు అక్కడనొక్కడో ఈర్ష్యపడుతున్నారు? మీరెందుకు అక్కడనొక్కడు కరి చేసుకుంటున్నారు, భక్షించుకుంటున్నారు? ఆలోచించండి. ప్రేమించడమే మన పని, తెలియచేయడము మన పని. తెలియచేసిన తర్వాత కూడా మారలేదు అనుకోండి, ప్రేమించడమే మన పని, వదిలేయడమే మన పని. శిక్షను తప్పించుకునే శక్తి ఎవరికి? శిక్ష తప్పదండి. నేను తప్పు చేశాను, మీరు ప్రేమించండి. ఎన్నిసార్లు ప్రేమించాలంటే ప్రేమించండి, అంతే. మీ స్వభావం డ్యామేజ్ అవ్వకూడదు, కానీ నా శిక్షణ మీరు తప్పించలేరు. అర్థం అవట్లేదా? సంఘం నుండి ఎవరిని వెలువేయమని లేదండి, ఒక్క వ్యభిచారిని వెలువేయమని ఉంది. ఒక్క వ్యభిచారిని మాత్రమే వెలువేయమని బైబిల్ చెప్పింది, ఇంకెవ్వరిని వెలువేయమని బైబిల్ ఎక్కడ చెప్పలే. ఎవరిని తొందరపడి అలాంటి డెసిషన్స్ సంఘము తీసుకోకూడదు. ఒక్క వ్యభిచారి. మళ్ళీ వెలివేసే అర్హత సంఘానికి ఉండాలి. వెలి కూడా ప్రేమతోనే చెయ్యాలి. ఆ వెలివేయబడిన మనిషికి సంఘం విలువ తెలిసి మళ్ళీ మారు మనసు పొందడానికే వెలివేయాలి. ఆ మారు మనసు పొందే వ్యక్తి సంఘం దగ్గరికి వచ్చి నేను మారు మనసు పొందానని కన్నీరు కార్చి ఒప్పుకుంటే అప్పుడు మళ్ళీ సంఘం ఏం చేయాలి? చేర్చుకోవాలి. ఆ వెలి వల్ల కూడా మనిషికి ఏం జరగాలి? మేలే జరగాలి. ఏ ఒక్క ఆత్మ దేవునికి దూరం అవడం దేవునికి ఇష్టం లేదు. ఆ ఆత్మ కోసం కూడా యేసుప్రభువు ప్రాణం పెట్టాడు. అర్థం లేదు? అలా అంత గొప్పది క్రీస్తు. నేను వ్యభిచారం చేశాను, మీకు తెలిసింది, నన్ను వెలివేసేయండి. అప్పుడు నన్ను వెలివేయడం కూడా ద్వేషంతో కాదు సుమి, దేంతో వెలివేయాలి? ప్రేమతో. సహోదరుడా, నువ్వు తప్పులో ఉన్నావని మాకు అర్థమైంది, నిన్ను వెలివేస్తున్నావు, నువ్వు మారినప్పుడు చూసుకుందాం అన్నారు. అప్పుడు సంఘం తాలూకా నీతి నాకు అర్థమైంది, సంఘం గొప్పతనం నాకు అర్థమైంది, నా పట్ల సంఘం తీసుకున్న నిర్ణయం నాకు అర్థమైంది. ప్రభురాత్రి భోజనం లేకపోతే నాకు నిత్య జీవం ఉండదు, నేను చచ్చిపోతాను, నరకంకి వెళ్ళిపోతాను. అయ్యో, నాకు ఈ సుఖం ముఖ్యం కాదు, నాకు సంఘం ముఖ్యమని మారు మనసు పొంది ఈ సహోదరుడికి కబురు పెట్టి, అయ్యా నన్ను క్షమాపణ అడుగుతారు సంఘాన్ని, నేను మారు మనసు పొందాను, నేను మరి ఆ పాపంలో కొనసాగను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే అప్పుడు సంఘానికి చెప్పాడు. అప్పుడు సంఘం ఆయన పిలిచి ప్రేమించారు, కౌగులించుకున్నారు, కన్నీరు కార్చారు. అతను ఏం పొందాడు? నిజమైన మారు మనసు పొందాడు. అప్పుడు ఏం చేయాలి? ఆయన్ని చేర్చుకోవాలి. వెలి కూడా ఒక ఆత్మ యొక్క క్షేమం కోసము ప్రేమ ద్వారా జరిగేదే బైబిల్ ప్రకారం. ఇప్పుడు దుర్మార్గులు ఏం చేశారు తెలుసా? ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, వాళ్ళు కూడా రెడీగా ఉంటారు, రే అక్కడ నేను వదిలేసారట మా సంఘంకి వచ్చి అంటాడు. అవునా? విలువ తెలియదు అనమాట. రైట్. మత్తయి సువార్త, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో
యోహాను 3:16లో దేవుడు లోకమును ఏం చేశాడట? ఎంతో ఏం చేశాడు? ఎలాంటి లోకాన్ని? ఎలాంటి లోకాన్ని ప్రేమించాడు దేవుడు? ఎలాంటి లోకాన్ని ప్రేమించాడు దేవుడు? లోకాన్నైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి అని మనకు చెప్పి ఆయన లోకాన్ని ఏం చేశాడు? తేడా ఏంటి చెప్పండి? మీరు లోకాన్ని ప్రేమించకండి అని మనకు చెప్పి ఆయన లోకాన్ని ఏం చేశాడు? ప్రేమించాడు. నన్ను వెళ్ళొద్దని నువ్వు అంటావు కానీ నువ్వే వెళ్ళిపోతున్నావు అని అంటారు కదా. మాకు చెయ్యొద్దని చెప్పావు నువ్వే చేస్తున్నావు అంటారు కదా. అలాగా మనల్ని లోకాన్ని ప్రేమించొద్దని చెప్పి ఆయన లోకాన్ని ఏం చేశాడు? ప్రేమించాడు. తేడా ఏంటి? మనము లోకాన్ని ప్రేమిస్తే ఎందులోనో ఒక దాంట్లో చిక్కుడిపోతాం. అవునా? దేవుడు వీటికి అతీతుడు, ఆయన పరిశుద్ధుడు. మనం ఏదో ఒకటి వెంటనే ఏం చేస్తాం? డబ్బును పడిపోతాం తన్నుకొని. అర్థం అవట్లేదా? ఆయన అతీతుడు, వీటన్నిటికీ అతీతుడు, పరిశుద్ధుడు. ఆయన మనం ఎందులోనో ఒక దాంట్లో పడిపోతాం. కాబట్టి మనం లోకాన్ని ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ప్రేమించడం అంటే ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో మంచివారిని చెడ్డవారిని ప్రేమించాడు. మంచివారిని చెడ్డవారు. లోకమే చెడిపోతే చెడిపోయిన లోకంలో మంచి వాళ్ళు ఉంటారా? అక్కడ ఏమని ఉంది? ఆయన మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులు అయ్యిందరు. పై వచనం, ఆయన మంచివారి మీదను నలభై ఆరు రాసుకోండి. 46 నుంచి చదవండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు. అది స్వార్థం కదండి. మనకి ఇంకో దరిద్రం ఉంది, మీకు తెలుసో లేదు. మంచి వాసన వచ్చిన వాళ్ళ దగ్గర ఒకలా కొంటాం, చెడ్డ వాసన వచ్చిన వాళ్ళ దగ్గర ఒకలా కొంటాం. అందంగా చక్కగా కనబడిన వాళ్ళతో ఒకలా కొంటాం, మామూలుగా బీదల దగ్గర అందం లేని వాళ్ళ దగ్గర ఒకలా కొంటాం. అప్పుడు ఎవరిని అవమానిస్తున్నాం మనం? ఎవరిని? దేవుడిని అవమానిస్తున్నాం. సెకండ్, నువ్వు అందంగా ఉన్నావమ్మా, గట్టిగా ఇస్తాను. సెకండ్, నువ్వు నేను చాలా అందంగా ఉన్నాడు, ఈయన దగ్గర మంచి వాసన వస్తుంది, సూపర్ అండి మీరు. అంతే కదా? లేరు అలాంటోళ్ళు? ఎక్కడ? సంఘంలో ఉన్నాడు లోకమని అంది లక్ష్మి గారు. లోకంలో కాదమ్మా, సంఘంలోనే ఉన్నారు అలాంటోళ్ళు. లేరా? చెప్పాడు యాకోబు, ప్రశస్త వస్త్రములు కట్టుకొని వచ్చిన వాళ్ళతో ఒకలాగా ఉంటారు మీరు, మురుగు బట్టలు వేసుకొని వచ్చిన వాళ్ళతో ఒకలాగా ఉంటారు మీరు. అవునా? అప్పుడు మీరు ఎవరిని అవమానిస్తున్నారు? దేవుడు పుట్టించిన మనుషులను అవమానిస్తే దేవుడిని అవమానించినట్లే. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, మంత్రులు పేదోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళంట కూర్చొని వాళ్ళకి సెకండ్లు ఇచ్చి బంతి భోజనాలు చేస్తారు కదా, ఓట్లు వేసుకోవడానికి పనులన్నీ చేస్తున్నారు వీళ్ళు అనిపిస్తుంది. నిజంగా అలా చేస్తారా? చేయరు. దేవుడైతే
యేసుప్రభు అయితే ఆయన ఓట్లు అవసరమా, నోట్లు అవసరమా? ఏముండదు. నిస్వార్థంగా. ఒక వచనంలో ఉంది బైబిల్లో, బీదలను యెహోవాకు అప్పిచ్చేవాడు. వాడు రోగశయ్య మీద ఉన్నప్పుడు యెహోవా వాడిని ఆదుకుంటాడట. వాడి కష్టంలో, బాధల్లో దేవుడు వాడికి తోడుగా ఉంటాడట. అంటే దేవుడికి బీదలంటే ఎంత ఇష్టమో చూడండి, మనకి బీదలంటే ఎంత అసహ్యమో చూడండి. బీదలు మనం ఏం చేస్తాం? అసహ్యించుకుంటాం. అవునా? మనకి ఎలాంటి కావాలి? తెల్లగా, చక్కగా, నీట్గా, సెంటెడ్గా, క్రీమీగా, రంగుగా ఉన్నోళ్ళకే మనం ఏం చేస్తాం? అట్రాక్ట్ అవుతాం. అవునా? నల్లగా, పొట్టిగా, సన్నంగా, బీదగా ఉన్నోళ్ళు చూస్తే మనం ఏం చేస్తాం? అలాగే వెళ్ళి అలాగేనండి, అలాగే సింపుల్గా తేల్చేస్తాం. అవునా? ఎవరిని అవమానిస్తున్నాం? మనుషుల్ని కాదు, ఆ మనుషులు సృష్టించిన దేవుణ్ణి అవమానిస్తున్నాం. ఆయన మంచివారి మీద, చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద, అనీతుల మీద. ఆయనకి భేదం లేదండి. ఈ బీదల సృష్టికర్త అయినా. బీదలంటే దేవుడికి అంత ఇష్టం. బీదలకు అప్పిస్తే యెహోవాకు అప్పించినట్టట. ఏది మనం నువ్వు చెప్పినట్టు ఇచ్చాను, నా అప్పు నాకు అని అడగొచ్చాడు దేవుడిని. అంత గొప్ప దేవుడండి. అయితే ఇది ఎవరికి తెలుస్తుంది? ఎవరు చేస్తారు? దేవుడు తెలిసిన వాళ్ళు, ప్రేమ అర్థమైన వాళ్ళు చేసే పని అది. అందువల్ల దేవుడు ఏం చెప్పాడంటే, దిక్కులేని విధవరాళ్ళకి తండ్రి లేని పిల్లలకి మీరు అలా చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. తండ్రి లేని వారికి, దిక్కు లేని వారికి చేస్తే నాకు చేసినట్టు అన్నాడు. అంత గొప్పవాడు దేవుడు. ఆయన మనసు ఎప్పుడు వారి మీద ఉంటుంది. ఈవిడి పిల్లలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, బట్టలు కొంటాడు, చదివిస్తాడు, పక్కనేసుకొని పడుకుంటాడు. ఎక్కడ చిన్న దెబ్బ తగిలిన, గాయమైన, కష్టమైన, జ్వరమైన వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాడు. బీదలకు ఎవరు ఉంటారు? తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఎవరు ఉంటారు? కాబట్టి అటివారిని మీరు చేస్తే నాకు చేసినట్టు అన్నాడు దేవుడు. ఓకేనా? అర్థం అవట్లేదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనం లోకాన్ని అంతటిని ప్రేమించగలమా? అవకాశం ఉన్నప్పుడే ప్రేమించగలం. దాన్ని విడిచిపెట్టకండి. అప్పుడు ఎలాంటి ప్రేమ అంటే, ఆయన ప్రేమలో ఏముండదు? స్వార్థం ఉండదు, పక్షపాతం ఉండదు, లాభాన్ని ఆశించడం, డబ్బున్న వాళ్ళ దగ్గర ఒకలాగా, డబ్బు లేని వాళ్ళ దగ్గర ఒకలాగా ప్రవర్తించడం, మంచి భోజనం పెట్టిన వాళ్ళ దగ్గర ఒకలాగా, గెంజి పోసిన వాళ్ళ దగ్గర ఒకలాగా బిహేవ్ చేయడు. ఆయన అందరి పట్ల ఒకేలాగా ఉంటాడు. అది దేవుని యొక్క ప్రేమ. ఓకేనా? ముఖ్యంగా దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తాడు? బీదలను బట్టి సంతోషిస్తాడు. మనం సాధ్యమైనంత వరకు ఎక్కువ ఎవరితో కలిసిమెలిసి ఉండాలి? బీదలతోనే కలిసి ఉండాలి. మీకు తెలుసా, బీదలు ఎప్పుడు మనకు హాని చేయరు, కోర్టుకు లాగరు, కేసులు వేయరు. వేస్తారా? లాయర్లు పెట్టరు, మనల్ని భయపెట్టరు, రౌడీలు తీసుకురారు, మనల్ని హెచ్చరించరు, మనకేమీ చేయరు. బీదల వల్ల మనకి ఏ విధమైన కీడు జరగదు. వాళ్ళు ఒకటే దేవుడి మీద ఆధారపడతారు, దేవుడే చూసుకుంటాడు అంటారనమాట. అందువల్ల బీదలంటే ఎవరికి? దేవుడికి ఎంతో ఇష్టం. బీదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పించేవాడు అన్నాడు. యెహోవాకు అప్పివ్వడం అంటే ఎవడి వశం అది? 2, ఆయన మంచివారి మీద, చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద ఏం చేస్తాడు? వర్షాన్ని కురిపిస్తాడు. ఆయనకి పక్షపాతం లేదు. అందువల్ల నా సలహా ఏంటంటే, మీకు వందనాలు చెప్పేవారికి మీరు వందనాలు చెప్తే పక్షపాతం గలవారు అయిపోతారు. అందువల్ల సహోదరులందరికీ ఏం చేయాలి? అందుకే నేను ముగింపులు అందరికీ చెప్తాను, వందనాలు చెప్పుకోండి ఒకరికొకరు. నాకు ఒక్కడికే చెప్పడం కాదు, ఒకరికొకరు ఏం చేయాలి? ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సెకండ్లు ఇచ్చుకోవాలి. అది ఇంకో దరిద్రం ఏంటంటే, ఆడవాళ్ళు మగవాళ్ళకి సెకండ్లు ఇవ్వకూడదు. నేను ఇది కూడా క్లియర్గా చెప్పానా చెప్పలేదా? ఆడవాళ్ళకే సెకండ్లు ఇచ్చుకోవాలి, మగవాళ్ళకే సెకండ్లు ఇచ్చుకోవాలా.
స్త్రీలు పురుషులకి సెకండ్లు ఇవ్వకూడదు, సేవకుడికి కూడా సెకండ్లు ఇవ్వకూడదు. నాకు ఇష్టం ఉండదు అది. ఒకవేళ సెకండ్ ఇస్తే ఆ సహోదరి పట్ల ఒక అక్కో ఒక చెల్లో అన్న భావంతోనే, నా చెల్లిలాంటిదే అన్న భావంతోనే సెకండ్ ఇవ్వాలి, అవసరం వస్తే. లేకపోతే అది కూడా లేదు. ఏ విధమైన దురుద్దేశం మనసులో ఉంచుకోకుండా జాగ్రత్తగా బ్రతకాల. అర్థమైందమ్మా? ఎందుకంటే ప్రతి పురుషుడికి దేవుడు ఒక భార్యని ఇస్తాడు, ప్రతి స్త్రీకి దేవుడు ఒక భర్తను ఇస్తాడు. చాలు ఈ జీవితానికి. అంత పవిత్రంగా, అంత నీతిగా, అంత యథార్థంగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నెంబర్ 2, ప్రేమ దోషాలు ఏం చేస్తుందట? కప్పుతుంది. నాలో దోషం లేదని మనం ఎవరైనా చెప్పగలమా? కొన్ని దోషాలు కనబడతాయి, కొన్ని దోషాలు కనబడవు. వ్యభిచారం 2 రకాలు తెలుసా మీకు? వ్యభిచారము 2 రకాలు. ఒకటి ప్రాసలో చెప్తాను చూడండి. గదిలో చేసేది ఒకటి, మదిలో చేసేది ఒకటి. గదిలో చేసే వాళ్ళేమో తక్కువ, మదిలో చేసే వాళ్ళేమో ఎక్కువ. వీళ్ళేమో దొరుకుతారు, వాళ్ళు దొరకరు. అది చెప్పాడు యేసులో. ఏ స్త్రీనైనా నీవు మోహపు చూపు చూసి ఆమెను మోహిస్తే ఆ క్షణమే ఆమెతో నీవు నీ హృదయంలో ఏం చేశావు? వ్యభిచరించావు. అది మదిలో చేసేది. అర్థమైందమ్మా? వీళ్ళు ఎక్కువ దొరకరు, బయటికి దొరకడానికి కనబడరు కదా, లోపల జరిగిపోతూ ఉంటుంది. అది వ్యభిచారమే. అందుకు పెద్దలు ఏమన్నారంటే, దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు అన్నారు. కానీ దేవుడికి అందరూ దొరికిపోతున్నారు. దేవుడికి అందరూ దొరికిపోతారు. ఒక మనిషి ఒక పొరపాటు చేస్తే, ఒక తప్పు చేస్తే, ఆ తప్పు అనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ వ్యక్తి ఆ తప్పు చేయడానికి గల సామాజిక కారణాలేంటి, శారీరక కారణాలేంటి, నైతిక కారణాలేంటి, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఈ మనిషి తప్పు చేయవలసిన పరిస్థితి వచ్చింది అని ఆలోచించి ఆ మనుషుల మీద కూడా ప్రేమ చూపించి క్షమాపణ చూపించిన వాడే గొప్పవాడు. వ్యభిచారం చేసి పట్టబడింది, మాకు దొరికింది, ధర్మశాస్త్రంలో కోటి చంపిమని ఉందని తీసుకొచ్చిన వాళ్ళు మానవత్వం లేని వాళ్ళు. ఆమెకున్నటువంటి కాలమాన పరిస్థితులు ఏంటి అని ఆలోచించిన వాడు యేసుప్రభువు గారు. ఆవిడ యేసుప్రభువు ఏం చెప్పాడంటే, ఇంకెన్నడూ పాపము చేయకు, నేను నిన్ను కొట్టను అన్నాడు. అది కదా మానవత్వం, అది కదా దేవత్వం. అవునా? ఆ క్షణంలో మనల్ని మనం మర్చిపోతాం తెలుసా? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నీకు కనబడి 10 మంది చుట్టూ మోగితే నువ్వు తీర్పు తీర్చేస్తావు, ఇలాంటి వాళ్ళు కొట్టాలంటావు. అక్కడ అందులో నువ్వు నిలబడవు, ఆ స్థానంలో నువ్వు నిలబడి ఆలోచించవు. అది అమానుష్యం అన్నమాట. ఓకేనా? 2, ప్రేమ అందరినీ క్షమించును. ప్రేమ అంటే అందరిని ఏం చేస్తావు? క్షమిస్తావు. అందరంటే మీ కులపోలా, మీ జాతోలా, మీ క్లాస్మేట్సా, మీ ఫ్రెండ్సా? ప్రేమ ఉంటే అందరినీ క్షమిస్తావు, ప్రేమ లేకపోతే అందరినీ ద్వేషిస్తావు. కాబట్టి కీర్తనలు 86:5లో కీర్తనలు 86:5లో దేవుడి గురించి ఇలా రాసి ఉంది. దేవుడు ఎవరట? క్షమాగుణము కలవాడు. దేవుడు క్షమా గుణం లేదా మనస్సు. ఎలాంటి మనసు అటది? సిద్ధమైన, క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. ఆయన రెడీగా ఉంటాడట. ఎవరైనా తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? క్షమించడానికి రెడీ, క్షమించడానికి నేను సిద్ధం. ఎక్కడైనా ఏదైనా మనకు తెలిస్తే ద్వేషించడానికి మనం సిద్ధం, దూషించడానికి మనం సిద్ధం. 103వ కీర్తన 8వ వచనం చూడండి, క్షమించండి,
103వ కీర్తన 3వ వచనం చూడండి. 103. ఇది ఎడిషనల్ గిఫ్ట్ అండి. దోషాలు క్షమించి సంకటం వచ్చినప్పుడు కూడా ఏం చేస్తాడు? కుదురుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ఎందుకంటే ఆయన దేహాత్మలకు దేవుడు. దేహానికి దేవుడు ఆయనే, ఆత్మకి దేవుడు ఆయనే. దేహానికి రోగం వస్తే కుదుర్చువాడు ఆయనే, సంకటం వస్తే కుదుర్చువాడు ఆయనే, నువ్వు పాపం చేస్తే క్షమించేవాడు ఆయన. ఆయన గుణమే క్షమించడం. చిన్న మాట అంటాను, పాపడకండి, నా వైపు చూడండి అమ్మా. దేవుడే మనల్ని చంపేసి పాతేయాలంటే అది ఎప్పుడు జరుగును? ఇవాళ ఇక్కడ మనం నిలబడి కూర్చొని ఉండే అవకాశమే మొదట పాపం చేసినప్పుడే మనల్ని పుట్టుకు అనిపించేసి పాతేస్తే ఎప్పటికి మొక్కలు మొలిసేసిన మన దెబ్బల మీద. వాళ్ళందరికంటే మనం గొప్పలు ఏమీ కాదు. కానీ అలా చేశాడా? క్షమించాడా? ఇప్పటికీ సిగ్గులేని పని ఏంటంటే మనమే క్షమించడం లేదు ఎవరిని. దేవుడు మనల్ని కంటిన్యూగా ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా మనకి? దేవుడు నీ పిల్లలు తప్పు చేసినప్పుడు నువ్వు క్షమిస్తుంటావు కదా. పిల్లలు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటే ద్వేషించి మేడ మీద నుంచి కిందకి తోసేస్తామా? గేట్ తీసి ఇంట్లో నుంచి బయటికి తోసేసి గేట్ వేసేసి ఇంకెప్పుడు రాకంటామా? క్షమిస్తామా? ఆ పిల్లల ద్వారా క్షమాపణ మనం నేర్చుకోవడానికి పిల్లలు ఇచ్చాడు. మన బిడ్డలు మనం క్షమించట్లేదా? ఎదుటివారిని కూడా ఏం చేయాలి? అదే దేవుని గుణం, అదే దేవుని యొక్క స్వభావం. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడు. ఐఎమ్ రెడీ టు ఫర్గెట్ యూ, ఐఎమ్ రెడీ టు ఫర్గెట్ యూ, ఐఎమ్ రెడీ టు సారీ యూ. నేను మిమ్మల్ని క్షమించడానికి రెడీగా ఉన్నాను అంటున్నాడు ఆయన. మనకే రాలేదు ఆ గుణం. మార్కు సువార్త 11:26. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. ఏం క్షమిస్తాడట తండ్రి? తండ్రి మీ పాపాలను క్షమించును. బలహీనతలు క్షమించలేకపోతున్నాం మనం, పాపాలు క్షమిస్తాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32. ఎఫెసీ 4:32. ఈలపోతున్నారండి. ఒకరినొకడు ఏం చేయాలట? క్షమించండి. ఒకరినొకడు మీరు ఎన్ని తప్పులు చేయండి నా ముందు, అప్పుడు అన్నిసార్లు మీరు నాకు అవకాశం ఇస్తున్నారు మిమ్మల్ని క్షమించడానికి. ఒకరినొకడు ఏం చేయమన్నాడు? అప్పుడు మీరు నన్ను ఆరాధించడానికి వచ్చినప్పుడు గొర్రె పిల్ల నొకలు, మేక పిల్ల నొకలు, ఎద్దు నొకలు, ఆవు నొకలు, కోడి నొకలు తీసుకురండి అన్నాడా? మరి ఏం చేయమన్నాడు? ఒకరినొకడు. అది బలి. అయితే ఇంకొక విషయం ఉంది ఇక్కడ. క్షమిస్తున్నామని మాట మాటికి తప్పులు దేవుడు క్షమించడు. ఆ తర్వాత ఇప్పుడు ఒక పాత్ర ఉంది, నీళ్లు పోస్తున్నాం. ఎంతవరకు పోస్తాం? నిండినంతవరకు పోస్తాం. నిండిపోయిన తర్వాత పోస్తే ఏమవుతుంది? ఒలిగిపోద్ది కదా. దానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నన్ను క్షమిస్తున్నారని రెచ్చిపోతే, నన్ను క్షమిస్తున్నారని తూలిపోతే ఆ తర్వాత పడిపోతాం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి సూత్రాలు వర్తిస్తాయి. ఒకరినొకడు ఏం చేయాలి? క్షమించండి. కొలస్సీ 3:13 అదే చెప్పాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:13. ఎవరైనా నాకు అతడు హాని చేశాడని అనుకుంటే ఒకరినొకడు ఏం చేయాలి? ఒకరినొకరు ఏం చేయాలి? సహించాలి. ఒకరినొకరు ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి.
మనకు అలవాట్లేదు అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఒకరినొకరు ఏం చేయాలి? క్షమించాలి, ఒకరినొకరు సహించాలి. అలవాట్లేని పని ఇది. ఇది పరలోక సంబంధాలకు సంబంధించినది. ఇది మనకు అలవాట్లేదు, అందువల్ల ఏం చేయలేకపోతున్నాం. అదేంటి వదిన అంత మాట అనేసావు, మీరేటి పయ్యోలో మేమేటి పయ్యోలో, మనం అందరం ఒక్క క్యాస్ట్ వాళ్ళమే కదా అనేసరికి అట్లా ఏం చేస్తారు? అలాగా తెలియక అనేసాను. అది మీరు మావోలేనా? తెలియక అనేసానప్ప. సరే అయితే ఇప్పుడు క్షమించానులే. దేన్ని బట్టి? దేవుని గుణాన్ని బట్టి కాదు. దేన్ని బట్టి క్షమిస్తున్నారు? క్యాస్ట్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, భాషను బట్టి, రంగును బట్టి, రూపును బట్టి, దేవుని యొక్క గుణాన్ని బట్టి అది రావట్లా. దేవుడు దాన్ని అంగీకరించడం. మూడో విషయం ఏమిటి అంటే ప్రేమ ఓర్పును కలిగి ఉంటుంది. ఒకరిలో ప్రేమ ఉంటే అతనిలో ఏముంటుంది? ఓర్పు ఉంటుంది. ప్రేమ లేకపోతే ఏముండదు? ప్రేమ ఓర్పును కలిగి ఉండును. సంఖ్యాకాండం 14:17. దేవుడు దీర్ఘశాంతుడు అని ఉంటుందండి, అంతే. దేవుడు ఎలాంటి వాడు? ఎన్ని తప్పులు చేసినా మనల్ని ఏం చేశాడు? క్షమించడం అంటే చిన్నదే, దీర్ఘశాంతం అంటే పెద్దదే. దీర్ఘశాంతుడు ఎన్ని తప్పులు చేసినా అలా చూస్తున్నాడు, నిర్ణయం తీసుకోలే. మొదటి దశలోనిక 1:2. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 1:2. ప్రేమ ఉంటేనే ఓర్పు ఉంటుంది. చిన్నప్పుడు పల్లెటూరులో ఎవరైనా తప్పు చేసినా, నేరం చేసినా తగు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళేది. మీకు కొంతమందికి తెలుస్తుంది, అందరికీ తెలియదు ఈ సంగతి, ఇప్పుడున్న పిల్లలకు తెలియదు. పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా ఆవేశపడిపోయేవారు. పెదనాన్న, మాయ, మీరు ఏదో తేల్స్తారా లేదా, అడుగుతారా అడగరా, మీరు అడు అలగైపోతున్నాడు అనేసరికి పెద్ద మనుషులు ఏమనేవారు తెలుసా? ఉండండిరా, కొంచెం ఓపిక పట్టండిరా, కొంచెం ఓపిక పట్టండిరా, చూద్దాం ఆడు ఎక్కడికి వెళ్ళిపోతాడో పిలిపిస్తాం కదా, 4 రోజులు ఆగండి అని ఏం చేసేవారు? ఓర్పును చూపించేవారు. తొందరపాటు పడి నిర్ణయాలు తీసుకునేవారు కాదు. మనకి తొందరగా పని అయిపోవాలి కాబట్టి మనం ఏమనేవాళ్ళమే? వీళ్ళు ఎప్పటికి తేల్చరు మొలంచరు, వీళ్ళు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే ఇదే గొడవ అనేసేవాళ్ళం మనం. కోర్టులు కూడా సమస్యలు వస్తే కొంత టైం ఇస్తారు, అవునా? ఈలోపు వారు సమాధాన పడాలని కొంత వాయిదాలు వస్తూ ఉంటారు. ఓర్పుతో కొన్ని క్రియలు జరుగుతాయి, తొందరపాటు వల్ల ఏ కార్యక్రమాలు జరగవు. ఓకేనా? రైట్. దేవుని ప్రేమ, క్రీస్తు ఓర్పు కలిగి మనకు రక్షణనిచ్చారు. మూడో విషయం ఏంటంటే మొదటి తిమోతి పత్రిక 6:11. ఇలా రాసి ఉంది, దైవజనుడా ఓర్పును సంపాదించు. సరే, నాకు ఒక ఆన్సర్ చెప్పండి. దైవజనుడా అని ఉందా లేదా? ఉందా లేదా? దైవజనుడా అని ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి, దైవజనుడు అంటే ఎవరు? దైవజనుడు అంటే ఎవరు చెప్పండి, నేను వెళ్ళిపోవాలి.
ఎవరండి దైవజనుడు అంటే? కోటేశ్వరరావు గారు చూడండి, అందరూ దైవజనులు. దైవజనుడు అంటే ఎవరమ్మా? అందరా? మరి నేనైతే అయిపోవాలి. దైవము అంటే దేవుడు, జనులు అంటే ప్రజలు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరూ దైవ జనులు, దేవుని ప్రజలు. అది సేవకులకు ఆపాదించుకొని దైవజనుడిని ఎదిరేస్తావా అంటుంటే ఈ పోకిరివాడు, ఈ పనికిమాలోడు. వీడు చేసినవే మోసాలు, కానీ ఏ జనుడని పెట్టుకుంటాడో? దైవజనుడిని పెట్టుకుంటాడు. వీడు మందేస్తే కానీ శవరం కాకదు, నిలబడలేడు. వీడు దొంగ లెక్కలు రాసి దొంగ బాప్తీసాలు ఇస్తే కానీ వీడికి ఫండ్స్ రావు. అవునా? అలాంటి వాళ్ళు ఏ పేర్లు పెట్టుకున్నారు? అది ఒక్క సేవకుడికి సంబంధించింది. దేవుడిని ఆశ్రయించిన వారందరూ దైవజనులే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు జనులు? దైవజనులు. దైవము యందు ఉన్న జనులు, ప్రజలు. జనుడు అంటే మనిషి అని. ఓకేనా? దైవజనుడా నీవైతే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, సాత్వికమును, ఓర్పును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడన్నాడు. సంపాదించుకోవలసినవి ఇవి. అందులో ప్రాముఖ్యమైనది కార్యక్రమాలు జరగాలి అంటే ఏముండాలి మనిషికి? మనకు ఓర్పు ఉండాలి. దేవునికి ఓర్పు ఉందా? దీర్ఘశాంతం ఉందా? దీర్ఘశాంతం ఉంది. దీనికోసం రాస్తూ అన్నాడు, ఒక వ్యవసాయం చేసిన వాడిని చూడండి, ఎంత ఓర్చుకుంటే కానీ ఇంటికి పంట రాదు. ఒక సైనికుడిని చూడండి, ఎంతో ఓర్చుకుంటున్నాడు. ఓర్చుకొని పహారా కాస్తున్నాడు బోర్డర్ దగ్గర. సైనికులు శత్రువులు లోపలికి రాకుండా కాస్తుంటే ఇవాళ మనం హాయిగా కాలు మీద కాలు వేసుకొని సెల్లాలు చూసుకొని టీవీలు చూసుకొని మనం ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. వాళ్ళు అక్కడేమో మంచులోను, సముద్రంలోను, ఎండలోను, మైదానంలోను అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? కాపలా కాస్తున్నారు, కంటి మీద నిద్ర లేకుండా. కన్ను మూస్తే శత్రువులు దేశం మీదకి వచ్చేస్తారు. ఈ సైనికుల్ని, రైతులు ఉంటారు కదా, ఎంత ఓపిక పడతాడో. ఆ దమ్ము పెట్టి విత్తనాలు వేసి ఆ వ్యవసాయం స్టార్ట్ చేసినప్పటి నుండి పంట పండినంత వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెళ్ళి పశువుల్ని, పక్షుల్ని కాపాడుకుంటూ, పశువుల నుండి, పక్షుల నుండి వ్యవసాయాన్ని కాపాడుకుంటూ, నీరు కడుతూ, దాన్ని కలుపు తీస్తూ, కోతకు వచ్చినంత వరకు కాచి, దాన్ని కోసి, దెబ్బలు పెట్టి, దాన్ని కొప్పనూర్చి, ధాన్యం తెచ్చి, బియ్యం చేసి ఆహారమైనంత వరకు ప్రయాసపడతాడు. అవునా? అది ఎంత దేనికి సూచన? ఓర్పు. పంట వేసిన వెంటనే ఫలం వచ్చేస్తుందా? రాదు. ఓర్పు. పెద్ద మనుషులు ఇదే అనేవారు, ఆగండ్రా, ఎందుకు గెంతుతారు, తొందర ఎందుకు, ఆగితే తెలిసిపోద్ది కదా, ఎందుకు తొందర పడిపోతారు అని అనేవారు కదండి. అది ఓర్పు అన్నమాట. ఓకేనా? ఓర్పు ఉండాలంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఒక మనిషిని క్షమించాలంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. అదేవిధంగా ఒక మనిషి దోషాలు కప్పాలంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే ఏ పని మనం ఏమనుకుంటాం? చేతిని డబ్బులు లేవు, ఏ పని జరగకుంటుంది అనుకుంటాం. అది వాస్తవమే. ఎందుకంటే భౌతికంగా పనులు జరగాలంటే చేతులు ఏముండాలి? డబ్బులు ఉండాలి. వ్యక్తులతో సంబంధాలు మెరుగుపరుచుకొని క్రీస్తు లాంటి స్వభావాన్ని సంపాదించాలంటే మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే క్షమించలేము, ప్రేమ లేకపోతే ఓర్చుకోలేము, ప్రేమ లేకపోతే ఎదుటివారి పాపాలని కప్పలేము. అందువల్ల ఆ ప్రేమ అనే దేవుని యొక్క సారాన్ని తెలుసుకొని మనం ఎక్కించుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ మందిలో ఇది లోపంగా ఉన్నప్పుడు ఒక మనిషి ఏం చేయలేకపోతున్నాడు? ద్వేషించి మనం ఎవరికి సత్యం చెప్పలేము. ఆ సత్యం చెప్పే విషయంలో కూడా ఏమన్నాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలి అన్నాడు. ఒక మనిషికి సత్యం చెప్పాలన్నా మనిషి మీద నాకేముండాలి? ప్రేమ ఉండాలి. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. నిన్న నాకు ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో ఆ వ్యక్తికి షుగర్ ఉందట. పాదం బొటన వేలు, ఆ పక్క వేలు నుండి లోపలికి మొత్తం తినేసింది మాంసం. చీమ్ పట్టేసి మొత్తం అంతా తినేసి, మరి ఏమి లేదు, పాదం ఏమి లేదు, ఇక్కడ వరకు మాంసం అంతా పోయింది. లోపల వెళ్ళి గుహ ఉంటుంది కదా, వల్ల తినేసింది. షుగరు చూసినప్పుడు నాకే భయం వేసింది.
నేను భయపడ్డాను చూసి, అయ్యి బాబు షుగర్ వస్తే ఎంత ప్రమాదమా, నడ్డానికి మరి అవదండి. ఆ తర్వాత మళ్ళీ అది కిడ్నీల మీద పడుతుందో, గుండె మీద పడుతుందో, కళ్ళు మీద పడుతుందో కూడా తెలియదు. అది తెలిసిన తర్వాత అమ్మ నాయన అన్నం తినకూడదు, అన్నం వల్ల అన్నం గ్లూకోజ్ అయిపోద్ది వెంటనే. మనం ఆకలేసిన వెంటనే అన్నం తిన్న కళ్ళు ఎందుకు ఇలా తేరిపోతాయి తెలుసా, బ్రేమని ఎందుకు తేనుపులు వస్తాయి తెలుసా, ఈ తెల్లకూడు వెళ్ళి అన్నం రక్తంలో డైరెక్ట్గా గ్లూకోజ్ అయిపోయి కలిసిపోయి ప్రాణాన్ని తెప్పరలు చేసి కడుపు నిండినట్టు పుష్టిగా ఉన్నట్టు అనిపించి మనల్ని చెడగొట్టేస్తాం. నేను అన్నం మానేమని చెప్తాను, నన్ను తిడతారా ఏంటి కాంబినేషన్. అంత భయంకరమైంది ఆ పదార్థం. అది ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా అన్నం మీకు? ఎక్కడి నుండి వచ్చింది? చైనా నుండి వచ్చింది. మన ఏంటి చైనా నుండి, చైనా ప్రోడక్ట్ అన్నం. ఇది చైనా పీస్ అయితే ఇది అంటాం కదా, అలాగే అన్నమాట. ఆ చైనా వాళ్ళు అన్నం మనకు దోలేసి చోలు గంటలు మన దగ్గర నుంచి చోటుకి వెళ్ళిపోయాను. నాకు అనిపించి భయం వేసింది. అప్పుడు నేను అన్నాను, నేను ఏం ఆలోచించానంటే, అరే ఈ గాయాన్ని రోజు ఒక నర్సు దగ్గరికి హాస్పిటల్ తీసుకెళ్తారు కదా, ఆ నర్సుకి ఆ రసికి ఆ చీమికి ఏంటి సంబంధం? కానీ నర్సు ఏం చేస్తుంది? శుభ్రంగా ఆ గాయాన్ని కడుగుతుంది, తుడుస్తుంది, ఆ మందు వేస్తుంది, కట్టు కడుతుంది, మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు మళ్ళీ కట్టిప్పుతుంది, మళ్ళీ క్లీన్ చేస్తుంది. కొడుకులు కూతుర్లు కూడా అలాగా చేయరు. ఇప్పుడు నా పాయింట్కి మీరు ఆన్సర్ చెప్పండి. నర్సు ఎందుకు అలా చేస్తుంది? జీతం కోసం, డబ్బుల కోసం, ఉద్యోగం కోసం అనేస్తారేమో. ఎందుకు అలా చేస్తుంది? రోగి మీద ప్రేమతో చేస్తుంది, రోగాన్ని ద్వేషిస్తుంది. అవునా? వాళ్ళు అక్కడ రోగితో వాళ్ళకి ముఖం చూడరు. ఏదే ముఖం చూపించి తెల్లగొన్నావుగా, ఆ తెల్లగుంటే నీకు చేస్తానులే, నల్లగుంటే మరి నీకు చెయ్యాలి అని అనరు. వాళ్ళకి రంగుతో కులంతో వాళ్ళకి ఏ విధమైన ఉండదో, ఆ రోగం తీసేయాలి, అది వాళ్ళ టార్గెట్. ఓకేనా? ఏ సంబంధము లేని మనుషులు వెళ్తే కోసుకుపోయినా, సెప్టిక్ అయినా, పురుగులు పెట్టినా దేహాన్ని కడిగి శుభ్రం చేసే పని చేస్తారా, చేయరా? వాళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నారు? రోగిని ప్రేమిస్తున్నారు, రోగాన్ని ద్వేషిస్తున్నారు. మనము మనిషిని ద్వేషిస్తున్నాం. దానికి కారణం దేవుని సారం అనే ప్రేమ మనలో లేకపోవడం. దేవుడు మనుషుల్ని ద్వేషించేవాడు కాడు. దేవుడు మనుషుల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. లోకాన్ని మనల్ని ఏం చేయమన్నాడు? ప్రేమించకండి అని చెప్పాడు. ఆయన ప్రేమించవచ్చు, ఎందుకంటే ఆయనకి పరిశుద్ధత ఉంది, ఆయన పరిశుద్ధుడు. మనకు ఆయనకున్నంత పరిశుద్ధత లేదు. మనం ఎక్కడ జారిపోయి లోకంలో పడిపోతామేమోనని మీరు లోకం విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. లోకం అంటే ఏంటంటే, లోకం అంటే ఇది. ప్రేమ అంటే ఏంటంటే ఇదిగో, ప్రేమ అంటే కప్పడం, ప్రేమ అంటే క్షమించడం, ప్రేమ అంటే ఓర్చుకోవడం. ఓర్చుకుంటే దేవుడే క్లియర్ చేసేస్తాడు. నేను మీ అందరికీ వందనాలు.